నా ఏమన్నా నీళ్ళు 4 సార్లు ఫోన్ చేసినాడు. నేను ఆ పరిస్థితిలో ఉన్నాను ఎట్లా చెప్పాకయ్యేది? ఏమంట అంత అర్జెంట్ ఏం అయిపోకి ఏం ఏమన్నా మునిగిపోతుందో అంతగా. దా అనిల్, ఆ, అనిల్ అనిల్ దాదాపా ఇదిగో చూడనా, పొద్దున్న నుంచి 4 సార్లు ఫోన్ చేస్తే ఆడున్నా ఈడున్నా అని చెప్పుకుంటూ వచ్చినాడు. మళ్ళా ఇప్పుడు కనిపిస్తున్నాడు చూడు ఆ మనిషి. అందుకే నేను చేస్తాంటే ఎంగేజ్ వస్తుంది నీకు పొందా. అవునా, మాట్లాడేమో. ఏందిన్నా అనిల్ అట్లా మాట్లాడుతున్నాడు, ఆడ ఈడ తిరుగుతాడు అని అంటున్నాడు. ఎక్కడెక్కడ తిరుగుతాండి స్వామి నువ్వు? ఊరుకోండి ఉన్న ఆడ ఈడ అంటావు. అనిల్ నీకేం చెప్పిన అనిల్, 12:30 అప్పుడు ఫోన్ చేసినప్పుడు షాపింగ్ మాల్లో సిఎంఆర్ లో ఉన్నాను. చందన షాపింగ్ మాల్, మళ్ళా డ్రెస్ సర్కిల్, మళ్ళా మాంగల్య, మళ్ళా అది ఆ లాస్ట్ ఉండే కొత్తగా పెట్టినలే అది జూడియోనో దానికి పోయింటి మీద నా అవస్థ ఎవరు చెప్పుకోవాలా? ఎందుకు శివ అన్ని సభలు ఎందుకు తిరిగినావు? ఆ షాపుల గురించి అంతా చెప్పినావులే కానీ నిన్ననే కదా వరలక్ష్మి వ్రతం అయిపోయింది. మళ్ళీ షాపింగ్ ఎందుకు పోయినావున్నా నువ్వు? నిన్న వరలక్ష్మి అవుతాం కదా, మా అపార్ట్మెంట్ లో 4 ఇండోళ్ళు పిలిచి 4 జాకెట్ పీసులు ఇచ్చినారు నా భార్యకి. పొద్దున్నే లేచి నా భార్య ఆ జాకెట్ పీసులు తీసుకొని ఒక్కో షాపింగ్ మాల్ తిరిగి కలర్ శారీస్ కొనేకి 4 షాపులు తిరిగినామని. ఏంది వద్దు ఈ పూజలు వద్దు, ఈ జాకెట్ పీసులు ఇచ్చేది వద్దు, దాని కలర్ మ్యాచింగ్ శారీస్ వద్దు, తలకాయ ప్రాణం తోక్కొచ్చింది అనిల్. నువ్వు భలే ఉన్నావులేనా. వాళ్ళకే 2000-3000 ఇచ్చిందంటే వాళ్ళే తిరిగి తెచ్చుకుంటాండ్రు కదా. ఆ షాప్ కావాలంటే ఆ షాప్కి పోయి మ్యాచింగ్లు గీచింగ్లు అన్ని వాళ్ళే తెచ్చుకుంటాండ్రు కదా. నీకెంత అంత అవస్థ ఎందుకు నీకు? బాగా చెప్తావు సుబ్బు. ఆయన 4 జాకెట్కి 2000-3000 చెప్తాడు. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోను? 12 జాకెట్లు వచ్చినాయి నా చేత, అయ్యేది కాక డబ్బులు లేక క్రెడిట్ కార్డు ఇచ్చి పంపించిన ఆయన. బావా నువ్వు ఇక్కడ రా బావా. కాదు బావా, మనమే మేలు కదా బావా. మా అక్క చూస్తే అరుణాచలం బా, మీ చెల్లెలు చూస్తే తిరుపతి బా. మనోళ్ళు ఇద్దరు అక్కడ పోయి మనం తప్పించుకుంటున్నాం. భలే సేఫ్ అయిపోయినాం చూడు. లేకపోతే వాళ్ళ మాదిరి మనకు ముందే బంధువులు ఎక్కువ. ప్రతి ఇంటికి పోయి వాయనం తీసుకొని రాళ్ళ వీళ్ళు. వాయనం తీసుకొని వస్తానే ఎంత తక్కువ అనుకున్నా 30-40 మంది అవుతాయి. 30-40 మందికి జాకెట్ పీసులకి మ్యాచింగ్ అంటే లక్ష ఎగిరిపోతాండి బామర్ది. అందుకే బావా మనం తప్పించుకున్నాం. వాళ్ళ మాదిరి సేఫ్ ఇరక్కపోలే, సేఫ్ అయిపోయినాం. లక్ష మిగిలినట్లే. కాదురా శివ, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్లాన్ చేశారు. అందుకే వాళ్ళు తప్పించుకుంటారు. తిక్కనా కూడా మనం చిక్కిపోయినాం. వాళ్ళు మంచి ప్లాన్ మీద ఉన్నారు. ఈసారి నెక్స్ట్ ఇయర్ మనం కానీ తగ్గద్దన్నా పంపించేద్దాం. వారం ముందే టికెట్ బుక్ చేద్దాం, వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే అంతే. మర్చిపోతున్నా, నేను మర్చిపోతే నువ్వు గుర్తు చేయి, నువ్వు మర్చిపోతే నేను గుర్తు చేస్తా. బాగా వచ్చింది నాయన. కాళ్ళన్ని పీకపోయినా ఆడ శారీస్ తిరిగి పీకపోవడం కదా. ఈ క్రెడిట్ కార్డు లో 1,00,000 రూపాయలు. నువ్వంటే తప్పించుకుంటావు, డబ్బులే పోయినాయి, నాకు కాళ్ళ నొప్పులు కానీ వచ్చినాయి.